ఎవ్రీవన్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు సోమవారం కదండి, మా ఇంట్లో శివదేవుని పూజ అయితే చేసుకున్నాను. శివదేవుని పూజ ఏ రకంగా చేసుకోవాలి అనేది ఈరోజు వ్లాగ్ అండి. చాలామంది చాలా రకాలుగా వ్లాగ్స్ అయితే చేస్తుంటారు, బట్ నాది ప్రత్యేకంగా నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఏంటి అంటే వెంటనే ఇల్లు గుమ్మాలు వాకిలు అంతా క్లీనప్ చేసుకున్న తర్వాత తలస్నానం చేసుకొని వచ్చి మంచిగా ఇక్కడ ఏదైతే పీట కనిపిస్తుందో ఈ పీటకి అయితే తయారు చేసుకోవాలండి. పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. సో ముందుగుండా చేసి ఉంచలేనికి అవ్వలేదు నిన్న, ఎందుకంటే ఆదివారం తలస్నానం చేయలేదని నేను చేయలేదు. సో ఈరోజు పొద్దున్న లేసి స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. పీటకైతే చక్కగా అలంకరించుకొని మీకు ఏ రకమైన ముగ్గులు వస్తే ఆ రకమైన ముగ్గులు వేసుకోండి. నాకైతే పెద్దగా ముగ్గులు ఏమి రావు, బట్ ఏదో రకంగా వేసేసాను. అమ్మవారి పాదాలు, అలాగే గోపాదాలు, స్వస్తిక్ గుర్తు, తర్వాత పద్మం, ఇవన్నీ చిన్న కమలం ముగ్గు అన్నీ వేశాను. ఆ రకంగా పీటని అయితే అమర్చేసుకున్నానండి. ఇలా అమర్చుకున్న తర్వాత ఈ పీటని ఎక్కడ పెట్టుకోవాలి అని మీకు ఒక ఆలోచన వస్తుంది కదా, అదేంటంటే ఈశాన్య మూలన కిందన భాగంలో మనం పెట్టుకోవాలండి. మనకి ఇంట్లో దేవుడి గదిలో ప్లేస్ ఉంటే ఓకే, లేదు అంటే పక్కకుండా వచ్చేసి ఈశాన్య మూలను ఇది పెట్టుకోవాలంటే చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ మీకు తోచిన ముగ్గు ఏదైనా వస్తే కనుక ఆ ముగ్గునైతే పెట్టేసుకోండి. ఇది పెట్టిన తర్వాత ముగ్గు వేసి నెక్స్ట్ ఆ పీటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపిస్తున్న విధంగా నేను అన్నీ చూపిస్తున్నాను, చెప్తున్నాను. అలాగే ఆ పీట మీద కొంచెం బియ్యం గింజలు వేసుకొని స్వామివారి ప్రతిరూపం ఫోటోలు అయితే పెట్టుకోవాలి. శివ పంచాక్షరి ఫోటో అయితే నా దగ్గర ఉన్నది కాబట్టి మా ఇంట్లో ఉన్నది నేను అది పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈ దేవుడి పూజకి ప్రసాదంగా కొబ్బరికాయ అయితే పెట్టుకుంటామండి. ఆ కొబ్బరి చెక్క ఏదైతే ఉందో హాఫ్ చెక్కని కోరు కింద కట్ చేసుకొని కొబ్బరి తురుములా చేసుకోవాలి. సో కొబ్బరికాయ ఏదైతే ఉందో నేను ఇక్కడ కొట్టాను చూసారా, లాస్ట్ ఒక వీడియోలో మా ఆయన ఒక దెబ్బకే వేసేసారా అన్నాను. నేనైతే 4-5 సార్లు కొడితేగా నాకు ఇది విరగలేదు. అండ్ కొబ్బరికాయ చాలా ముదరగా ఉందండి. అవి ఓపెన్ చేయడానికి కూడా నాకు అవ్వలేదు, కొంచెం కష్టపడ్డాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల మీకేం తెలియట్లేదు, బట్ చాలా గట్టిగా ఉంది, కష్టపడ్డాను కూడా తీసుకోవడానికి. అయితే ఇది ఈ రకంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత మీరు మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి తురుములాగా చేసుకోవాలన్నమాట. సో ఒక చెక్క కొబ్బరి తురుము, రెండో చెక్క వచ్చేసి స్వామివారి ఫోటో పీట దగ్గర పెట్టేసుకోవచ్చు. ఇది ప్రసాదం. అలాగే కొబ్బరి కూర చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మన దగ్గర వెండి ఉంటే కనుక వెండి లేదా ఇత్తడి గిన్నె ఏదో ఒకటి అందులో వేసుకొని మేమైతే చక్కెర వేసుకుంటాము. సో పంచదార అనేది పైన వేసేసుకొని ఆ బౌల్లో వేసుకొని మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే. తర్వాత అక్కడ ఈశాన్య మూలలో మనం దేవుడి ప్రతిమ అన్నీ పెట్టుకున్నాం కదా, అక్కడ ముస్తాబ్ చేసుకోవాలి. లైక్ ఫ్లవర్స్ డెకరేషన్ ఏదైతే అది మీకు ఏ రకంగా వస్తే ఆ రకంగా. అండ్ కొబ్బరికాయలో నుంచి వచ్చిన నీరు కూడా నేను అక్కడ ప్రసాదంగా పెట్టాను. అండ్ అలాగే ఆవు పాలు నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలలో కొంచెం బెల్లం ముక్క వేసేసి ఆవు పాలు కూడా పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే స్వామివారికి ప్రసాదం. అలాగే ఏ పూజ చేసినా కూడా మనం ముందుగుండా ఏం చేస్తాము, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. సో వినాయకుడిని కూడా మనం అమర్చుకోవాలండి. అలాగే మనకి ఎన్ని రకాల పువ్వులు పెట్టాలి అంటే కనుక ఇక్కడ 3 రకాల పువ్వులు అనేది కంపల్సరీ అండి. అలాగే మారేడు దళాలు కూడా, అంటే ఆల్రెడీ మనకి స్టోరీలో రాసి చెప్తారనమాట 3 రకాల పువ్వులు. అండ్ మనకు తోచినట్టుగా అలంకరణ అన్నీ చేసుకొని మనం చేసుకోవచ్చు. నాకైతే చామంతి పువ్వులు, శంఖం పువ్వులు, నందివర్ధన పువ్వులు, అలాగే దాన్ని ఇంకో పువ్వులు పింక్ కలర్ పువ్వులు అవి కూడా దొరికాయండి. దొరకడం అంటే కొన్ని కోసాను, కొన్ని కొనుక్కున్నవి, అలాగే మా మేడ మీద ఉన్నవి కూడా. ఇలాగా ఈ టైంలో కూడా నేను పైన ఇంట్లో నిత్య దీపం కూడా అలంకరించుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ సోమవారికి వినాయకుడిని పూజ చేసి అలాగే దీపారాధన కూడా చేసుకోవచ్చు. వినాయకుడికి మీకు టైం ఉన్న కాడికి వినాయకుడికి ఎక్కువగా పూజ చేసుకోవచ్చు అండి, చేసినా కూడా మంచిదే చాలా. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్వామివారికి మనం అగరబత్తి దీపం అన్నీ వెలిగించిన తర్వాత మనకి అష్టోత్తరం ఉంటుంది కదండి, అష్టోత్తరం కూడా చదువుకున్నాను. మారేడు దళాలు మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా పూజ చేయండి, లేకపోతే పుష్పాలతో పూజ చేసుకున్నా సరిపోతుంది. నాకైతే మారేడు దళాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను తీసుకొచ్చి ప్రతి వారం కూడా స్వామివారికి పూజిస్తున్నాను. అలాగే అష్టోత్తరం చేసుకొని అష్టోత్తరం చదివిన తర్వాత నెక్స్ట్ పూజ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం
వినాయక పూజ, నెక్స్ట్ నిత్య పూజ విధానము, నెక్స్ట్ శివుని పూజ. ఇదిగోండి అష్టోత్తరం అయితే ఇక్కడ చేస్తున్నాను కదా, అష్టోత్తరం ఆ రకంగా మనం చేసుకోవడమే. మనకి నచ్చిన విధంగా అంటే ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలి, అంత ఖర్చు పెట్టాలని ఏ పూజకి లేదు. మనకున్న దాంట్లోనే మనం సంతోషపడేటట్టుగా మనం చేయడమే తప్ప పెద్దగా పని చేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడైతే ప్రసాదం ఏ పూజలు చేయాల్సిన పని లేదు. ఈ పూజకి అయితే ఎక్కువగా ప్రసాదాలు కూడా అవసరం లేదండి. ఆవు పాలు నైవేద్యం, అలాగే ఇంకా ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసి ఒక కొబ్బరికాయ ఏమో తురిమిసి పెట్టేయడం, అంతకుమించి ఇంకేం అవసరం లేదండి. ఈ రకంగా పూజ చేయడం వల్ల నాకు మనసుకి ఎంతో తృప్తిని కలిగిస్తుందండి. అందుకే మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది మీకు షేర్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఈ స్వామివారి పూజ చేయండి, సకల సుఖాలను పొందండి. వెంటనే వచ్చేస్తుందని కాదండి, ఫస్ట్ మన మనసు నిర్మలంగా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నాకు నచ్చింది కాబట్టి, నా మనసుకి హ్యాపీనెస్ వచ్చింది కాబట్టి మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. మోరోవర్ ఏంటంటే మొన్న కార్తీక మాసంలో మొదలుపెట్టాను. 2 వారాలు కార్తీక మాసంలోనే అయిపోయాయి. తర్వాత ఒకటి కార్తీక మాసం తర్వాత ఇంకొకటి చేశానండి. మరి లేడీస్కి డేట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఈరోజు ఒకటి చేశాను. నేనైతే సంవత్సరం పాటు చేద్దాం అనుకొని నిశ్చయించుకున్నాను. ఆ భగవంతుడి దయ వల్ల వీలైతే కనుక చేయగలిగితే సంతోషంగా చేస్తానండి. అలాగే చూసారా చిన్న పాప మధ్య మధ్యలో ఎంత డిస్టర్బ్ చేస్తుందో. దొడ్డ దొడ్డ అని పిలుస్తూనే ఉన్నది, అలాగా పలకట్లేదని చెప్పి పిలుస్తూనే ఉంది. మధ్యలో ఏంటి అని గట్టిగా అరిసేసరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ నేను దీపం పెడుతున్నాను కదా, నా పక్కకు వచ్చి తను కూడా దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని అన్నీ చేస్తుంది. సాష్టాంగం చేసుకొని ఫైనల్గా స్వామివారికి అయితే ఈ రకంగా పూజ సమర్పించుకుంది.